పల్నాడు జిల్లా నరసరావుపేట ఏఐటియుసి కార్యాలయంలో 11 నవంబర్ 2025 మంగళవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య పిలుపు మేరకు ఈరోజు ఏఐటియుసి పల్నాడు జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాల్గొని ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తరువాత 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఏఐటియు తీవ్రంగా ఖండిస్తున్నామని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని, దాన్ని పెద్ద ఎత్తున ఏఐటియుసిగా ప్రతిఘటిస్తామని, అదేవిధంగా దేశ సంపదను అదానీ, అంబానీలకు తాకట్టు పెడుతున్నారని, తాను అధికారంకి వచ్చిన తరువాత నల్లధనాన్ని తీసుకువస్తానని, ప్రజలకు పంచుతామని మాయమాటలు చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి హామీలను విస్మరించారని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాటం చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకుంటే ఈరోజు భారతదేశంలో 12 గంటల పని దినాలు అమలు చేయాలని కోరడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుందని, కార్మిక వర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో మనం చివలూరుపేట కానీ, ఇనకొండ కానీ, నరసరావుపేట కానీ, అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో, గురిజాల, మాచర్ల ప్రాంతంలో మనం కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంతకుముందు ఏప్రిల్ 4వ తేదీన 4వ నెలలో మన ఏఐటిసి కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత మన జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు అనేక సందర్భాల్లో మన ఇవన్నీ కూడా మన నిర్మాణపరమైనటువంటి అంశాలు ఉండడం వల్ల లేట్ అయింది. అయినప్పటికీ కూడా మనం రాష్ట్ర కేంద్రం చెప్పినటువంటి దాన్ని మన పల్నాడు జిల్లాలో తూచా తప్పకుండా మన కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన రాష్ట్ర కేంద్రం ఏదైతే విజయవాడలో జరిగేటువంటి ధర్నాలు కానీ, సదస్సులు కానీ, వాటన్నిటికి కూడా మనందరం కూడా మన శక్తి మేరకు దాదాపు 100 మంది కూడా తగ్గకుండా మన ప్రాంతాల నుండి కూడా అక్కడ జరిగేటువంటి సదస్సులకి